Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1 డే స్టడీ ప్లాన్ డిస్కస్ చేద్దాం. మీరు ఈజీగా 58 to 60 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది 2025 స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్చిలో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి అయితే ఈ 1 డే స్టడీ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే మీరు ఈజీగా అంటే కన్ఫామ్గా అయితే మాత్రం మినిమం 58 మార్క్స్ అండి, మ్యాక్సిమం 60 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా, మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ 1A 1B క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ కెమిస్ట్రీ 2, 4, 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీకు చాప్టర్ వైజ్ ఏదైతే వెయిటేజ్ కనిపిస్తుందో, ఓకేనా, ఆ వెయిటేజ్ బేస్డ్ అండి. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇందులో మీకు ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వన్ బోర్స్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండి. ఈ రెండు కలిపితే ఒకే ఎస్సే వస్తుంది. దీనికి ఓకే, నేను చెప్పే మాటలు క్లారిటీగా వింటే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్కి ఓకేనా 1 మార్క్ వస్తుంది. ఓకేనా, రాంగ్ వేయకూడదు. నెక్స్ట్ది చూడండి, ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాం. ఈ క్వాంటమ్ నెంబర్స్కి సిగ్నిఫికెన్సెస్ అనేవి ఖచ్చితంగా రాయాలి, రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా డిఫరెన్సెస్ రాయాలి. అలాగే లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. అంటే ఈ రెండు అడిగితే ఒక ఎస్ఏ కింద అడుగుతాడు, లేకపోతే లేదు. ఫస్ట్ రెండే ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే దీంట్లో కూడా మీకు వెయిటేజ్ 8 మార్క్సే. సో ఇందులో చూడండి, ఇక్కడ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఒక ఎస్ఏ ఉంది. అలాగే పీరియాడిక్ ప్రాపర్టీ ఓకేనా డెఫినేషన్ రాయాలి. అలాగే మీకు ఇక్కడ 5 ప్రాపర్టీస్ ఇచ్చాను. ఈ 5కి గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో దీని యొక్క చేంజింగ్ మీరు రాయాలి. దానికి రీజన్ కూడా రాయాలి. రీజను ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా రాస్తేనే 1 మార్క్ వస్తుంది. అలాగే గ్రూప్కి 1 మార్కు, పీరియడ్కి 1 మార్క్. అంటే ఈచ్ ప్రాపర్టీ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఓకేనా, సో అక్కడ ఎగ్జామ్లో అయితే 3A ఇస్తాడు, ఇక్కడ డెఫినేషన్ రాయాలి. టోటల్ 8 మార్క్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి IE1 IE2 అండ్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఏ గివెన్ యాటమ్ అంటాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేయమంటాడు. సో ఇది కూడా మీకు 8 మార్క్స్. ఈ 3లో ఒకటి వచ్చేస్తుందండి. అలాగే ఈ 2లో ఒకటి వచ్చేస్తుంది. ఈ 3లో ఈ ఫస్ట్ 2లో ఒకటి వచ్చేస్తుంది. అంటే మీరు చాయిస్ కింద తీసుకుంటాం అనుకుంటే మీరు కెమికల్ బాండింగ్ అండ్ ఆర్గానిక్ మీరు ఎస్ఐస్ చదవడం మానేయచ్చు. బట్ చదువుకుంటేనే మంచిది. అంటే మరీ చదవలేమనుకున్న స్టూడెంట్స్ మాత్రమే దీని చాయిస్ కింద తీసుకోండి. అయితే కెమికల్ బాండింగ్లో తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎక్కువగా వస్తూ ఉంది. ఓకేనా, ఏపీ స్టూడెంట్స్కి అయితే రావడం లేదు ఎస్ఏ. బట్ చదువుకోండి. ఇది ఒకటే మనం ఇక్కడ చెప్పుకుంటాం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వింగ్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్ అన్నాడు. అంటే SP, SP2, SP3 హైబ్రిడైజేషన్ డెఫినేషన్స్ రాయాలి. వాటికి ఈచ్ వన్ ఎగ్జాంపుల్ రాయాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ తీసుకుంటే ఇందులో మీకు 2, 4 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఏపీ స్టూడెంట్స్కి అయితే 2, 4 మార్క్స్. అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్ఏ రాకపోతే 2, 4 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్లేనండి. సో ఇప్పుడు ఈ ఏపీ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళకి అంటే 100% 2, 4 మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయి. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే అప్పుడప్పుడు ఒక ఎస్ఏ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ ఇద్దరూ చదవాల్సిందే. బట్ ఇందులో విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ ఇంపార్టెంటే. అంటే ఒక 1 or 2 ఎక్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఎక్కడ మార్క్స్ అనేది తగ్గడానికి ఛాన్స్ లేకుండా. జనరల్గా ఇందులో చూడండి ఫేజ్ అండ్ రూల్స్ ఇంపార్టెంట్. అలాగే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 SF6 రెండు వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ కూడా ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండింగ్ కూడా ఇంపార్టెంటే. ఇందులో మనం ఎక్సెస్ ఏమి ఇచ్చామంటే 7th వన్ ఒకటి ఎక్సెస్ ఇచ్చాము. మోడ్ ఆఫ్ డయాగ్రామ్స్లో వీటి యొక్క బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయడం. అలాగే ఇక్కడ చూడండి డైపోల్ మూమెంట్ కూడా ఇచ్చాం. వీటి రైట్ ఇట్స్ అప్లికేషన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి అప్లికేషన్స్ కూడా రాయాలి. ఓకేనా, సో మీకు ఎక్సెస్గానే ఇచ్చాను కనుక ఖచ్చితంగా వీటిని మీరు ఫాలో అయిపోతే 2, 4 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే CH4 మాలిక్యూల్ ఎందుకు మీకు ఇందులో ఇవ్వలేదంటే జనరల్గా మీకు అది ఎస్ఏలో ఉంటుంది కనుక అది చదువుకుంటారు కాబట్టి, అది లేదంటే చదువుకోండి. ఎస్ఏలో చదువుకుంటే మరి సెపరేట్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇదేంటంటే కెమికల్ బాండింగ్. ఓకేనా, నెక్స్ట్ వన్ తీసుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4 + 2 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నీ 4 మార్క్స్ ఏనండి. చూడండి ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషను, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజను, డెడ్యూస్ లాస్. ఓకేనా, డెడ్యూస్ లాస్లో 2 అడుగుతాడు. ఇక్కడ మీకు ఎన్ని ఇచ్చాము, 4 ఇచ్చాము, వాడు 2 అడుగుతాడు, 2 రాస్తారు. అలాగే నెక్స్ట్ పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ 12th వన్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చదువుకుంటే మంచిదని ఇవ్వడం జరిగింది. సో అది మీ ఇష్టం. అందుకే నేను చెప్పేది మీరు వినండి, వింటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 2 మార్క్స్. ఇక్కడ చూడండి 2 మార్క్స్ అయితే వస్తుంది కాబట్టి సో ఇది కూడా మీరు ఇవి కూడా చేయాల్సింది, ఎందుకంటే మనకి 2 మార్క్స్లో చాయిస్ ఉండవు. ఓకేనా, సో ఇక్కడ అన్నీ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఐడియల్ గ్యాస్, వాట్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్, కొంచెం ఎక్సెస్సే ఉంటాయి, ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇవ్వడం జరిగింది. బట్ పాస్ అవ్వడానికి అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. గన్ షాట్ క్వశ్చన్స్ అని మీరు చెక్ చేస్తే మీకు మన ఛానల్లో కనిపిస్తాయి. ఓకేనా, అవి పాస్ అవ్వడానికి అనుకుంటే అవి చదువుకోండి, ఎక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఇవి చదువుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఇవన్నీ 2 మార్క్సే. ఇందులో ఇంపార్టెంట్ ఉన్నాయి, అలాగే కొన్ని 1 or 2 అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి. బట్ అవి చదవండి, వదిలేయద్దు. ఓకేనా, కొంచెం ఎక్కువే ఉంటాయి. మరి ఫుల్ మార్క్స్ రావాలంటే ఒత్తినే వస్తాయా? రావు కదా, కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ మన దగ్గర అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఐపీఈ స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ప్రజెంట్ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, అది మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఆన్సర్స్ అండి. ఓకేనా, సో మీరు ఈజీగా మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో కూడా 50 to 60 స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 55 అన్నాం, బట్ ఈజీగా మీరు 58 to 60 స్కోర్ చేయొచ్చు, అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్ మీరు పే చేయాలి, విత్ ఆన్సర్స్ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే. ఓకేనా, ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకేనా, సో ఇది ఓకేనా, ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. మీకు కావాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ స్టాయికియోమెట్రీ తీసుకుంటే మీకు ఇందులో 4 + 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయన్నీ 4 మార్క్స్ అండి. ఓకేనా, సో వీటిని అంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఈజీగానే వస్తాయి. ఆ ఎలిమెంట్స్తో వచ్చే కాంపౌండ్ని మీరు ఏంటో లాస్ట్లో బైహార్ట్ చేసేయండి, ఆటోమేటిక్గా మీకే ఆన్సర్ రాకపోతే మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇవి 2 మార్క్స్కి మీకు హెల్ప్ అవుతాయి. సో ఇవి కూడా చేయండి. అలాగే నెక్స్ట్ ఇది కూడా ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. సో ఇక్కడ మీకు ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అయితే ఒక 5 ఇచ్చాను, ఇవి కూడా చేయండి. కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, బట్ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే అన్నింటికి ఒకటే ప్రాసెస్ కనుక చాలా ఈజీగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, స్టాయికియోమెట్రీలో 2 మార్క్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి, ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, కష్టమేం కాదు. ఓకేనా, ఆల్రెడీ వచ్చినవి మీరు నోట్ చేయొద్దు, లేదంటే మొత్తం నోట్ చేసుకోండి. మీకు మన ఛానల్లో క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకేనా, విత్ అన్నీ అంటే టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే పీడిఎఫ్స్ ఇప్పుడు చెప్పాను కదా, పీడిఎఫ్స్ మీరు తీసుకుంటే అన్నీ అందులో ఉంటాయి. ఓకే, ఇవి 2 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ థెర్మోడైనమిక్స్లో మీకు 2+2 రావచ్చు, లేదంటే ఒక 4 మార్క్స్ రావచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇందులో 2 మార్క్స్ అయితే ఒకసారి చూడండి. ఓకేనండి, ఇవి 2 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇందులోంచి వచ్చే 4 మార్క్స్ చూద్దాం. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ వీడియోస్ కావాలంటే ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ థెర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు ఇక్కడ 3 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 2 అయితే వెరీ 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 ఇంపార్టెంట్, ఈ ఫస్ట్ 2లో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా, ఒకటి ఎక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్లో 4 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇది 4 + 2 మార్క్స్ వెయిటేజ్ అండి. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి అన్నీ 4 మార్క్స్ అండి. ఓకేనా,
1 2 3 4 మాత్రమే ఇచ్చాము. ఇందులో ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్లో మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో చూడండి ఇక్కడ 1 2లు ఉన్నాయి కదా ఫస్ట్ వన్లో. సో ఇది ఒకటి హ్యావర్ ప్రాసెస్, రెండోది కాంటాక్ట్ ప్రాసెస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతుంటాడు. అలాగే సెకండ్ వన్లో కూడా కేసీ కేపీ రిలేషన్ అడుగుతుంటాడు, అది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వన్ యాసిడ్ బేసిస్లో 2 ఇచ్చాను. సో అవి కూడా మీరు చదువుకోండి. ఓకే, నెక్స్ట్ పేజ్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్లో 2 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చాలా ఈజీగానే ఉంటాయి. ఇందులో మీకు 5 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు కేపీ కేసీ రిలేషన్తో ఉండే కూడా చేయండి. అంటే కేపీ ఈక్వల్ టు కేసీకి ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు, కేపీ ఈజ్ గ్రేటర్ దెన్ కేసీ అంటాడు, లేదంటే కేసీ ఈజ్ గ్రేటర్ దెన్ కేపీ అంటాడు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఉండే చిన్న చిన్న 2 మార్క్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఇక్కడ హైడ్రోజన్ కాంపౌండ్స్ తీసుకుంటే ఇందులో మీకు ఓన్లీ 4 మార్క్సే ఉంటాయి. ఓకేనా, మీకు ఇక్కడ 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న నెంబర్తో మీకు సంబంధం లేదు, ఎన్ని ఉన్నాయో చూసుకోండి అంతే. 1 2 3 4 కదా, 4 మార్క్స్ అయితే ఇచ్చాను. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అంటే ఫస్ట్ ఇక్కడ 5 కనిపిస్తుంది కదా, 5 7 8 ఈ మూడింట్లో ఎక్కువగా అడుగుతుంటాడు. బట్ ఇది 6th వన్ కూడా ఇంపార్టెంటే. ఈ 4 నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ అనేది పక్కగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 2+2 అంటే 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మార్క్స్ వస్తాయి కనుక మ్యాక్సిమం చదవాల్సిందే. ఇందులో ఉన్నాయి, ఫస్ట్ నేను ఇచ్చే అన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మీరు ఎక్సెస్ ఏమైనా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామ్స్కి వస్తున్నాయి. ప్రతి ఎగ్జామ్లో ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఇవి ఖచ్చితంగా ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే కానీ ఓకేనా, మీరు 2/2 ఇందులో ఆన్సర్ చేయలేరు, మీకు చాలా ఎక్కువ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, సో ఎట్టి పరిస్థితుల్లో వీటిని అయితే విడిచిపెట్టద్దు. ఓకేనా, సో వీటన్నింటిని నోట్ చేసుకోండి, అన్నీ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 13th గ్రూప్ ఎలిమెంట్స్లో 4 మార్క్స్ మ్యాక్సిమం వస్తుంది. అలాగే దేనికైనా సేఫ్ జోన్లో ఉండడం కోసం ఇక్కడ 2 మార్క్స్ కూడా ఒక 3 ఇచ్చాను. ఎక్కువగా అయితే 4 మార్క్సే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, డైబోరేన్ స్ట్రక్చరు. ఓకేనా, అలాగే బోరాక్స్ బీ టెస్ట్, అలాగే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్. ఈ 3 చదువుకుంటే ఒకటి పక్కాగా వచ్చేస్తుందండి 4 మార్క్స్. కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, బట్ తప్పదు, మరి నేర్చుకోవాల్సిందే. అలాగే 2 మార్క్స్ కూడా ఒక 3 ప్రిపేర్ అవ్వండి. అక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా, సో ఈ 3 నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ 14th గ్రూప్లో మీకు ఇక్కడ 4 మార్క్స్ ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు, లేదంటే 2 మార్క్స్ అయితే వస్తాయి. ఏపీ స్టూడెంట్స్కి అయితే ఎక్కువగా 4 మార్క్స్ అడుగుతున్నాడు, టీఎస్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువగా 2 మార్క్స్ అడుగుతున్నాడు. బట్ ఈ పేపర్లో ఆల్టర్నేటివ్గా వస్తూనే ఉంటున్నాయి. సో ఖచ్చితంగా మీరు 4 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలి, 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్ని 4 మార్క్స్. అయితే ఇందులో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఎక్కువ, 13th వన్ నెక్స్ట్ రిమైనింగ్ రేర్గా అడుగుతున్నాడు, బట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, 14th గ్రూప్లో అక్కడ 4 మార్క్స్ కానీ మిస్ అయితే 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే సేమేనండి. సో ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ 2 మార్క్సే. ఓకేనా, కొంచెం ఎక్కువ ఉంటాయి, 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీకు థెర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ 2 మార్క్స్ రావు, అక్కడ 4 మార్క్స్ వస్తే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంపార్టెంటే. ఇవి కానీ చదువుకుంటే మాత్రం మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి, పక్కాగా వస్తాయి. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్కి మినిమం 95% మార్క్స్ అయితే స్కోరింగ్ ఉంటుంది. కావాలంటే మీరు మన కామెంట్స్, మన ఛానల్లో ఉండే వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకుంటే, అలాగే మీరు కూడా మీ రిజల్ట్ వచ్చాక మీరు కూడా కామెంట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో అయితే 2 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది కనుక ఇందులో ఇవన్నీ మీరు చదివాల్సింది. సిఓడి, బిఓడి, ఓకేనా, యాసిడ్ రెయిన్స్, నెక్స్ట్ ఈ యాసిడ్ రెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఇవి మీరు చదివిస్తే మ్యాక్సిమం ఇందులో 2 మార్క్స్ వస్తాయి. ఇవి కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ చదువుకోండి. ఇది కంప్లీట్ అయ్యాకే రిమైనింగ్ చదువుకుంటే బెటర్గా ఉంటుంది. కొన్ని 4 మార్క్స్లో కూడా కొన్ని ఎక్కడో రేర్గా అడగడానికి ఛాన్స్ ఉంది, బట్ అవి కూడా చదువుకుంటేనే మంచిది ఇది కంప్లీట్ అయ్యాక. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ ఇక్కడ ఆర్గానిక్ తీసుకుంటే ఆర్గానిక్లో 4 మార్క్స్ 8 మార్క్స్ 2 మార్క్స్ కూడా ఇచ్చాను. ఎందుకంటే మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం. ఆర్గానిక్లో అయితే ఎక్కువగా ఎస్ఏ వస్తూ ఉంది, బట్ 4 మార్క్స్ కూడా ఇచ్చాను. ఆ ఎస్ఏలోనే ఉన్నాయి ఈ 4 మార్క్స్. ఇవి మీరు స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఏలు ప్రిపేర్ అయితే ఇవి వచ్చేస్తాయి. ఓకేనా, ఈ 3 ఇచ్చాను. అలాగే ఇందులో ఎస్ఏస్ జనరల్గా మీకు 4 ఉంటాయి, బట్ ఇందులో 3 ఇచ్చాను. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వడం లేదు కాబట్టి. ఓకేనా, కొంతమంది అయినా ప్రిపేర్ అవుతారని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ఇంపార్టెంట్ అండి బెంజీన్, తర్వాత ఓకేనా ఈథేన్ ఒకటి ఇచ్చాను, తర్వాత ఎసిట్లిన్ ఒకటి ఇచ్చాను. ఓకేనా, ఇంకొక 2 ఎస్ఎస్ ఉన్నాయి, బట్ అవి ఇవ్వలేదు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీరు అన్నీ కంప్లీట్ చేసామనుకుంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మంచిది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ వీడియోస్ కూడా 2 మార్క్స్ కూడా చూద్దాం నెక్స్ట్ పేజ్లో. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఆర్గానిక్ 2 మార్క్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్వే. ఏవైనా 2 అడుగుతుంటాడండి, కొంచెం మీకు ఎక్కువే ఇచ్చాను. బట్ వీడియో లెంగ్త్ అయితే ఎక్కువ వచ్చింది. బట్ మనం ఎంత స్పీడ్గా అంటే వీడియో కంటిన్యూ అవుతున్నా సరే మరి లెంగ్త్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే టోటల్ చాప్టర్స్ కనుక మరి తప్పదు, ఆ మాత్రం లెంగ్త్ ఉంటుంది. ఓకేనా, మీరు కంటిన్యూగా చూస్తున్నందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే అలాగే లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.